శ్రీ వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథాసుధగా ఇవాల్టికి 25వ రోజులోకి మనం ప్రవేశించాం. నిన్నటి రోజున రామచంద్రమూర్తి వారు తన యొక్క అంతఃపురానికి వచ్చారని, సీతమ్మవారికి తాను బయలుదేరి వనవాసానికి తన యొక్క తండ్రి ఆదేశం మేరకు బయలుదేరి వెళ్తున్నానని, నీవు మా నాయనగారి అమ్మగారి యొక్క సేవలో ఈ 14 ఏళ్ళు తరించమని, భరతుల వారి యొక్క ఆజ్ఞకు లోబడి వర్తించమని, భరతుని ఎదుట తనను ఎప్పుడూ కూడా పొగడవద్దని, అలాగే నీ యొక్క తోడికోడళ్లతో నీవు ఎప్పుడూ కూడా పరుషోక్తులు కానీ లేక చెలోక్తులు కానీ ఆడవద్దని, ఇలా ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు రామచంద్రమూర్తి సీతమ్మవారికి తెలియచేస్తే, సీతమ్మవారు దానికి ఏ రీతిన ప్రత్యుత్తరం ఇచ్చారో నిన్న మనం చెప్పుకున్నాం. ఇంకా ఆమె రామచంద్రమూర్తితో అనేక విధాలుగా తనను తీసుకుని వనాలకు వెళ్ళవలసిందిగా ప్రాధేయపడ్డారని, దానికి రామచంద్రమూర్తి ఎన్నో రకాలైనటువంటి సమయోచితమైనటువంటి మాటలతో ఆమెకు రావడానికి వీల్లేదు అన్న విషయాన్ని చెప్తున్నారని, కానీ ఆమె తన యొక్క పట్టు వీడడం లేదని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. ఇవాళ కొనసాగింపుగా ఆమె ఏం మాట్లాడారో దానికి రామచంద్రమూర్తి అంగీకరించారా, తర్వాత ఏం కథ జరిగి ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా వాల్మీకి మహాముని వారి యొక్క స్తోత్రాన్ని చెప్పుకుంటూ, తర్వాత రామచంద్రమూర్తి వారిని కూడా స్తోత్రపాఠాలతో సంతోషింపజేసి తదనంతర కథాక్రమంలోకి ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హలికునకుం హలాగ్రము అర్ధముసే కురుభంగి దప్పిచే అలమట చెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీ పయం తలపు ఘటింపచేసితివి దాశరథీ కరుణా పయోనిధి. సీతమ్మవారు రామచంద్రమూర్తిని పరిపరి విధాల ప్రాధేయపడుతున్నారు. ఓ రామభద్ర, నీకు వనంలో నేను ఏమాత్రము కూడా ప్రతికూలంగా ఉండనయ్యా. అంటే నాకు వనవాసానికి నీవు తీసుకువచ్చావు, కానీ ఇక్కడ ఏది కూడా అంతఃపురాలలో నాకు అంది వచ్చేటువంటి ఉద్దేశ్యాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ భోగాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఇక్కడ లేవు, నాకెందుకు కల్పించవు లాంటి మాటలేవి కూడా నేను మాట్లాడనయ్యా. నేను నీతో పాటుగా ఉండడమే నేను కోరుకునేటువంటి కోరికయ్యా అని చెప్తూ, నీతో కూడి అరణ్యం నాకు స్వర్గం కన్నా కూడా ఎక్కువయ్యా. ఓ రామభద్ర, నీకు దూరంగా నేను రాజభవనంలో ఉన్నా అది నాకు నరకప్రాయమే అవుతుంది తప్ప నాకు ఏమాత్రము కూడా సంతోషాన్ని కలిగించదయ్యా. నన్ను ఎంతో ప్రేమగా ఎంతో అనురాగంగా నీవు నీతో నన్ను తీసుకువెళ్ళవయ్యా అని ప్రాధేయపడింది ఆమె. తర్వాత ఏమని చెప్పారట ఆ మహాదేవి, యస్త్వయా సహ
సస్వర్గో నిరయో యస్త్వయా వినా ఇతి జానం పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహ అథ మామేవ మవ్యగ్రాం వనం నైవ నయిష్యసి విషమద్యైవ పాస్యామి మా విషం ద్విషతాం వశం. ఒకవేళ నీవు నన్ను కనుక వనాలకు తీసుకువెళ్ళను అని నువ్వు ఖచ్చితంగా గనక నాకు తెలియపరిచినట్లయితే, ఓ రామభద్ర, ఈ క్షణంలో నేను విషం తాగుతాను, అంతే తప్ప పరుల పంచన నా జీవితాన్ని మాత్రం నేను గడపను అని అభిమానంతో ఉండేటువంటి స్త్రీ ఎలా పలకాలో అలా పలికింది ఆ జగదేక ప్రపూత. ప్రభు, మీరు గనక నన్ను ఇక్కడే వదిలిపెట్టి వనాలకి వెళ్ళినట్లయితే దుర్భరమైనటువంటి ఆ వియోగానికి నేను జీవించి ఉండడం కల్లా, అలా కూడా నేను జీవించి ఉంటాను అని మీరు భావించవద్దు. మీరు వెళ్ళిన మరుక్షణం నా ప్రాణాలు పోవచ్చు. ఎందుకంటే మీ వియోగాన్ని నేను ఇలలోనే కాదు కలలో కూడా నేను సహించలేను అని చెప్పింది. నీకు దూరమై ఒక్క క్షణకాలం నేను తట్టుకోవడమే కష్టమయ్యా, అలాంటిది 14 ఏళ్ల పర్యంతం నీకు దూరంగా ఉండమని అంటున్నావే, ఇది సాధ్యమా అని అన్నారు అమ్మవారు. ఈ విధంగా శోకసంతప్తయ్యి ఆ సీతాదేవి రామచంద్రమూర్తిని గాఢంగా కౌగిలించుకున్నారట. వెక్కి 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 ఆమె యొక్క కన్నీళ్లకి రామచంద్రమూర్తి యొక్క వక్షస్థలం, దాని మీద కప్పుకున్నటువంటి పట్టు పీతాంబరం ఏదైతే ఉందో అదంతా కూడా తడిసి ముద్దయిపోయిందట. చిగురుటాకులా వణికిపోతున్నారట ఆమె. అలాంటి ఆమెను దగ్గరకు తీసుకున్నారు రామచంద్రమూర్తి, పొదవి పట్టుకున్నారు. ఎలా ఉన్నారట, వాడిపోయినటువంటి పున్నమి నాటి చంద్రుడు కాంతి విహీనమైపోతే ఎలా ఉంటాడో, అలాగే వాడిపోయినటువంటి తామర మొగ్గ ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జనకాత్మజను చూచి రామచంద్రమూర్తి యొక్క హృదయం ద్రవించిపోయింది. ఓ దేవి, నీకు దుఃఖానికి హేతువైతే, అంటే నీ దుఃఖానికి గనక కారణం అని గనక తేలినట్లయితే నేను బ్రహ్మ పదవిని కూడా వదిలివేస్తాను. నాకు నువ్వు ఆనందంగా ఉండడమే నేను ఇష్టపడేటువంటిది అని చెప్పారు. ఓ సుందరి, అరణ్యాలలో నిన్ను నేను కాపాడడానికి సర్వసమర్థుణ్ణి. ఇందులో రెండవ ఆలోచన నీవు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓ మైథిలి, వనవాసంలో నాతో పాటుగా నిన్ను కూడా పంపించడం కోసమనే ఆ పరబ్రహ్మ నిన్ను సృజించి ఉంటాడు. ఇది నేను వనవాసానికి వెళ్తాను అని నా నుదుటన రాసి ఉంది చూసావా, అలాగా నేను ఒంటరిగా వనవాసానికి వెళ్లకుండా నాతో పాటుగా నిన్ను కూడా సృష్టించి నిన్ను కూడా నాతో పాటు పంపేటువంటి ఏర్పాటుని ఆ పరమాత్మ చేసి ఉన్నాడు. ఓ శుభాంగి, భార్యతో కూడా వనాలని ప్రవేశించడం, వనాలలో నివసించడం, ఇది పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా చేశారు. అంటే ఆశ్రమాలు మనకి 4 ఉంటాయి. మొదటి దానిని బ్రహ్మచర్యం అని చెప్తారు. ఈ బ్రహ్మచర్యాశ్రమం ఎలా ఉంటుందయ్యా అంటే, తాను విద్యార్జన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నియమాలకు నిష్టలకు లోబడి గురువు యొక్క ఆజ్ఞకు కట్టుబడి తాను నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటూ సమయానికి తాను చదువుకుంటూ ఇతరములైనటువంటి భోగాల ఎడల తాను ఎలాంటి ఉద్దేశ్యాన్ని వహించకుండా నియమబద్ధంగా జీవించడాన్ని బ్రహ్మచర్యం అంటారు. అంటే పరమాత్మతత్వం ఎడల, ఆ పరమాత్మతత్వం మనకి దేని వల్ల తెలుస్తోంది? వేదాల వల్ల తెలుస్తోంది. అలాంటి వేదాలని అధ్యయనం చేస్తూ ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటారు. రెండవది గృహస్థాశ్రమం, రెండవదాన్ని గృహస్థాశ్రమం అంటారు. అలాంటి గృహస్థాశ్రమం ఎలా ఉంటుందయ్యా అంటే, గురువుగారు ఈ పిల్లవాడికి విద్య సంపూర్ణమైంది, ఇతను ఇంకా తాను వివాహం చేసుకుని సంతానాన్ని కని
ఈ ప్రపంచంలో తన యొక్క జీవితాన్ని సుఖంగా గడపడానికి తగినటువంటి అవకాశం వచ్చింది అని గురువుగారు చెప్పి అతనికి వివాహం చేయడం, తద్వారా మనం ఏదైతే ఆశ్రమాలన్నింటిలోనూ కూడా అత్యంత గొప్పది ఉందో ఆ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం గొప్ప. ఇది రెండవది. ఆ తర్వాత వానప్రస్థం. గృహస్థాశ్రమంలో తాను మామూలు సాధారణమైనటువంటి గృహస్థగా ఉంటాడో, జమీందారుగా ఉంటాడో, రాజుగా ఉంటాడో, మహారాజుగా ఉంటాడో, చక్రవర్తిగా ఉంటాడో, అలా తన యొక్క జీవితాన్ని గడిపి ఆ తర్వాత తన యొక్క సంతానానికి తన యొక్క వారసత్వాన్ని అప్పచెప్పి పరమాత్మతత్వం ఎడల నిరంతర చింతన చేస్తూ తన యొక్క భార్యతో సహా బయలుదేరి రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి వనాలు, ఆ వనాలలో నీటి శరములు ఎక్కడున్నాయో అక్కడ ఒక చిన్న పూరిపాక వేసుకుని ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి మొక్కలని చెట్లని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకుంటూ నియమితమైనటువంటి వేళల్లో నియమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ పరమాత్మతత్వం ఎడల తన యొక్క మనస్సు నిలుపుకుని తపశ్చర్యలో తాను తరించి తన వల్ల తన భార్యని తరింపచేస్తూ ఉండడాన్ని వానప్రస్థం అంటారు. ఆ తర్వాత ఏదైనా కాలవశాత్తు గనక భార్య గతించినట్లయితే ఇంకా సాంసారిక జీవితం అంతటి నుంచి కూడా తాను వెనకకు మరలి, అంటే ఇంకా సంసార బంధనాలు ఎక్కడితో తెగిపోయాయి, పిల్లలకి తన యొక్క ఆస్తిపాస్తులు తన యొక్క పరిస్థితులు వారసత్వం అంతా అప్పచెప్పడంతో వాళ్ళ బాధ్యత తెగిపోయింది. ఆ తర్వాత భార్య గనక గతించినట్లయితే ఆమె యొక్క బాధ్యత కూడా పోయింది. తర్వాత ఇంకేం మిగిలింది? తాను మాత్రం మిగిలాడు. ఇలాంటి మిగిలినటువంటి తనని తాను వెనక్కు మరల్చుకుని, అంటే అంతర్ముఖం చేసుకుని పరమాత్మయందు తన యొక్క చిత్తాన్ని లగ్నం చేసి ఆ రోజు తనకు దొరికినటువంటి పదార్థాన్ని తింటూ వండుకోవడం కాదు. వండుకోవడం అన్న మాట వచ్చిందంటే నేను నాది మేము మాది అనేటువంటి తాపత్రయం వచ్చినట్లే. అందువల్ల దొరికినటువంటి పండు పత్రం లాంటివి తింటూ పరమాత్మతత్వం ఉందే తన యొక్క స్థితిగతులు నిరంతరం ఉంచుకునేటువంటి తత్వాన్ని సన్యాసం అంటారు. సన్యాసానికి మాట కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే సత్ ప్లస్ న్యాసము. ఆ పరమాత్మతత్వం ఎడల మీ యొక్క హృదయాన్ని అంటిపెట్టి ఉంచడం, దీన్ని సన్యాసం అంటారు. అంటే విరక్తి చెంది ఈ లౌకికమైనటువంటి విషయాల నుంచి విరక్తి చెంది పరమాత్మతత్వం ఎడల మిమ్మల్ని మీరు అట్టే పెట్టుకోవడం, దానికి తగిలించడం సన్యాసం అంటారు. ఇలాంటి 4 రకాల ఆశ్రమాలలో ఇలా భార్యతో పాటుగా వనవాసానికి వెళ్ళడం కూడా ఒకటి. ఓ జానకి, పూర్వీకులందరూ కూడా ఇలాగే చేసి ఉన్నారు అని రామచంద్రమూర్తి చెప్పారు. మా తండ్రి యొక్క సత్యవాక్ పరిపాలన నన్ను ఇలా అరణ్యాలకు వెళ్ళేట్లా చేస్తోంది. నేను వనాలకి వెళ్లకుండా ఉండడం అన్నది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా సంభవం కాదు. ఏది, నువ్వు ఇక్కడ ఉండమన్నా, మా అమ్మగారు ఇక్కడ ఉండమన్నా, లక్ష్మణుడు ఉండమన్నా, భరతుడు ఉండమన్నా, శత్రుఘ్నుడు ఉండమన్నా, అయోధ్యానగర యావత్ పౌరులు వచ్చి మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అన్నా సరే నేను వెళ్ళడం ఖాయం. ఎందుకని? మా నాయనగారు సత్యం మీద నిలబడ్డారు. అలా వారిని సత్యం మీద నిలబెట్టడం కొడుకుగా నా యొక్క విశేష ధర్మము అని చెప్పారు. నా బొందిలో ప్రాణాలు ఉన్నంత వరకు కూడా ఈ ధర్మాన్ని అతిక్రమించను అని కూడా చెప్పారు రామచంద్రమూర్తి. ఇది నిష్ఠ అంటే. నిష్ఠ అంటే ఇది. మన తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వారు అన్న మాటని మనం మన జీవితాంతం పాటించగలగడమే మన తల్లిదండ్రులకు మనం చేసేటువంటి అత్యంత గొప్పదైనటువంటి సేవ. రామాయణం ఎందుకు చదవాలి, రామాయణంలో ఏం చెప్తారు, రాముడు ఏం చేశాడు, ఇది ముఖ్యం తప్ప రామాయణం జరిగిందా లేదా అన్న విషయం మనకు అనవసరం. ఇందులో రామచంద్రమూర్తి యొక్క పాత్ర యొక్క ఔన్నత్యం ఔచిత్యం ఇది నీవు పాటించడానికి కుదురుతుందా కుదరదా? తండ్రి మాట నిలబెట్టడం నీకు కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. భార్యని అనుకూలమైనటువంటి భార్యని ఆనందింపచేయడం కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. తమ్ముళ్ళని అందంగా చూసుకోవడం కుదురుతుందా? సోదర ప్రేమ చూపించడం రామచంద్రమూర్తిలాగా కుదురుతుంది. అలాగే స్నేహానికి
సుగ్రీవుల వారితో రేపు మనం చెప్పుకోబోయే ముందు ఎంత విలువ ఇచ్చారో స్నేహానికి, అలా స్నేహానికి విలువ ఇవ్వడం కుదురుతుందా? కుదురుతుంది. అలాగే తనకు దాసుణ్ణి అని రామచంద్రమూర్తి వారి యొక్క పాదాలు పట్టి చెప్పినటువంటి ఆంజనేయ స్వామిని అంత బాగా చూసుకోవడం కుదురుతుందా? కుదురుతుంది. ఇవన్నీ రామచంద్రమూర్తి చేసిన వాటిల్లో ఎక్కడా కూడా అలౌకికమైనటువంటివి లేక అమానుషమైనటువంటివి, అంటే మానవ ప్రవృత్తికి భిన్నమైనటువంటివి ఏవీ కూడా లేవు. రామాయణంలో రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రతి పనిని కూడా మనం చెయ్యగలం. చెయ్యలేమండి అంటే జరగని మాట. అంటే మీరు తప్పించుకుంటున్నారు, పారిపోదామనుకుంటున్నారని అర్థం. కృష్ణ పరమాత్మలాగా గోవర్ధన పర్వతం ఎత్తండి అంటే మనకు కుదరపోవచ్చు. రామచంద్రమూర్తిలాగా జీవితాన్ని గడపడం కుదురుతుందా అంటే కుదురుతుంది. ఇలా కుదరదండి అన్నవాడంటే వాడు తన యొక్క జీవితం నుంచి పారిపోదామని చెప్పి భావిస్తున్నాడనమాట, తప్పించుకుందామనుకుంటున్నాడనమాట తన బాధ్యతల నుంచి. ఇదే ఇక్కడ రామచంద్రమూర్తిని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలి? రాముడు చేసింది చెయ్యాలి, కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. ఇదే మనం ఈ ఇద్దరు మహాపురుషుల దగ్గర నుంచి కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇంకో మాట చెప్తున్నారు ఆయన, ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతుశ్చ పశ్యత అతశ్చాతం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే. తల్లి తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపులు. ఓ సీత, వారిని కాదని వారిని కాక మనం జీవితం గడపడం అంటే దైవానికి మనం ద్రోహం చేసినట్లే. ఇది నా యొక్క నిశ్చయమైనటువంటి నిర్ణయం అని తేల్చివేశారు ఆ ప్రభు. అలాగే ఎదుట కనబడినటువంటి దైవాలని నీవు ఆలోచించి వాటిని పూజించడానికి నీవు ఎంతటి తాపత్రయంతో చేస్తావో దానికన్నా కొన్ని వందల వేల రెట్లు తాపత్రయాన్ని, అలాంటి అర్చనాభావాన్ని తల్లిదండ్రుల ఎదుట నీవు చూపించాలి. తల్లిదండ్రులని నీవు గౌరవించినప్పుడు కనబడినటువంటి దేవతని నీవు ఏం కొలుస్తావు అని ఆ రామచంద్రమూర్తి సీతామ్మవారితో మాట్లాడారు. ఎందుకంటే తల్లిదండ్రులని గనక నీవు సరైనటువంటి పంథాలో నీవు కొలిచినట్లయితే భగవానుడు నిన్ను ప్రత్యక్షంగా అనుగ్రహిస్తాడు అని కూడా చెప్పేశారు ఆ మహానుభావుడే. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కూడా 3 లోకాలకి ప్రతీకలు. ఈ 3 లోకాలు ఏంటయ్యా అంటే భూలోక, భువర్లోక, సువర్లోకాలు. ఈ 3 లోకాలకి కూడా ప్రతీకలు. అందువల్ల తల్లిదండ్రులని, గురువుని గనక నీవు గౌరవించినట్లయితే, వారిని పూజించినట్లయితే, సేవించినట్లయితే ఈ 3 లోకాల్లోనూ ఎంతమంది దేవతాగణాలు ఉన్నారో వారందరినీ కూడా నీవు సంతృప్తిపరిచినట్లే. ఈ 3 లోకాల్లోనూ ఎన్ని రకాలైనటువంటి పశుపక్ష్యాదులున్నాయో, క్రిమికీటకాదులున్నాయో వాటన్నింటికీ కూడా నీవు నిరంతర సంతర్పణ చేసినట్లే. వాటి యొక్క ఆహారాన్ని, అన్నార్తిని నీవు తీర్చినట్లే, వాటి యొక్క దాహార్తిని తీర్చినట్లే ఈ ముగ్గురిని సేవిస్తే. ఇంతకన్నా గొప్పగా మనకి ఏ పురాణం చెప్తుంది, ఏ విషయం చెప్తుంది, ఏ మహానుభావుడు మనకి చెప్తారండి? ఎంత చిన్న మాటలో అనంతమైనటువంటి అర్థాన్ని రామచంద్రమూర్తి అంత అర్థవంతంగా చెప్తున్నారు. ఈ ముగ్గురితోనూ సరితూగగలిగినది ఈ ప్రపంచాలలో కాదు, 14 భువనభాండాలలో వేరొకటి లేదు జానకి. అందువల్ల నేను ప్రథమతః ఇచ్చేటువంటి గౌరవం తండ్రికి, తల్లికి, గురువుగారికే అని ఘంటాపదంగా చెప్పారు ఆ ప్రభు. అలాగే ఓ జానకి, సత్యసంధుడు, ధర్మమార్గ ప్రవర్తకుడు అయినటువంటి మా తండ్రి గారి యొక్క ఆజ్ఞ నేను పాటించే తీరతాను. అది సర్వోత్తమైనటువంటి పరంపరాగతంగా వస్తూ ఉన్నటువంటి ధర్మం. వారి పూర్వీకులు నడిచినటువంటి దారిలో మా నాయనగారు నడిచారు, మా నాయనగారు నడిచినటువంటి దారిలో నేను నడుస్తున్నాను. అందువల్ల ఇది పరంపరాగతంగా అనుసరించబడుతూ ఉన్నటువంటి ధర్మం జానకి అని చెప్పారు. నీ మనస్సులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నేను గమనించలేదు.
నీవు నీ యొక్క మనస్సులో ఎంత ఆతృతతో ఉన్నావో నాతో రావడానికి, నాతో జీవించడానికి ఆ వనాలలో, ఇది నేను గమనించక నీవు రావద్దు అని నేను శాసించాను. కానీ ఇప్పుడు నీవు నాతో పాటుగా ఉండడమే నీ జీవితానికి పరమావధి అని చెప్తున్నావు కదా, ఇది నాకు అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం జానకి. అందువల్ల ఓ ప్రాణేశ్వరి సీత, నీవు నాతో వనాలకి రావడానికి లేక నిన్ను నేను తీసుకువెళ్ళడానికి ఇప్పుడు నేను దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఇలా నిన్ను తీసుకువెళ్ళడం ఉభయవంశాలని కూడా తరింపచేసేది అవుతుంది. ఎందుకని? సత్యవాక్ పరిపాలన రామచంద్రమూర్తి చేశాడు, తండ్రి మాట పాటించాడు అని మా పూర్వీకులైన వారందరినీ కూడా, దేవతాగణాలన్నీ కూడా మెచ్చుకుంటాయి. ఇంకా అలాంటి రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన చేశాడు, అలాంటి పితృవాక్య పరిపాలన చేసేటువంటి రామచంద్రమూర్తిని ఆ జనకాత్మజ అయినటువంటి సీత అనుగమించింది అని మీ పూర్వీకులైన వారందరినీ కూడా దేవతాగణాలు మెచ్చుకుంటాయి. ఇలా రెండు వంశాలకు కూడా ఉభయతారకంగా ఉంటుంది మనిద్దరం కూడా వనవాసానికి వెళ్ళడం అని. చాలా చోట్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ ఏదైనా క్లేశాలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు పరాయి వారు ఎవరో మనకి భద్రతాభావాన్ని కలిగించడం గొప్ప కాదు. ఒకరికొకరు వారి యొక్క కష్టసుఖాలని పంచుకుంటూ సహజీవనం చెయ్యడమే మన యొక్క సనాతన భారతీయ సాంప్రదాయం. చాలా చోట్ల ఎలా జరుగుతుందంటే, ఒక నెల అతని యొక్క సంపాదన చాలా బాగుంది, రెండవ నెల చాలా బాగుంది, మూడవ నెల అంతకన్నా బాగుంది, నాలుగవ నెల అతని యొక్క పరిస్థితి బాగలేకో, అతని యొక్క ఆలోచనా విధానంలో వచ్చినటువంటి తేడా వల్ల కొంత సగానికి తగ్గింది. ఆ సగానికి తగ్గినటువంటి సంపాదన తాలూకు స్థితిగతులను అనుసరించే అతన్ని ఇంట్లో ఆదరించడం జరుగుతుంది. ఇది ఎన్నో చోట్ల మనం చూసాం. అది చాలా పొరపాటు. అతని యొక్క సంపాదనతో సంబంధం లేకుండా మనం అతనిని ఆదరించడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆమె యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి, వాటిని గమనించి, ఆమెకు ఆశ్వాసన కలిగించి చేరదీసి ఒక్కసారి లాలనగా మాట్లాడగలిగితే వాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అలాంటి అవకాశం పురుషులు, ఇలాంటి అవకాశం స్త్రీలు తీసుకోవాలి. ఇలాంటి దానికోసమే ఒక దివ్యమైనటువంటి పరమార్థప్రదమైనటువంటి ఉదాహరణ ఈ రామాయణంలో సీతారాముల యొక్క అన్యోన్యత్వం. మీరు వెళ్ళిపోండి 14 ఏళ్ళు, నేను ఉంటాను ఇక్కడ, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీ తిప్పలు మీరు పడండి అంటూ చెప్పేయచ్చు కదా అమ్మవారు. కానీ ఆమె ఏమన్నారు? కష్టమైనా సుఖమైనా సరే నేను మీతోనే ఉంటాను, నాకు మీతోడిదే లోకము, మీతోడిదే స్వర్గము అని చెప్పలేదా? ఓ సుందరి, వనవాస ప్రయాణానికి ముందుగా మనం చేయవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కార్యం ఉంది. ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం వనవాసానికి వెళ్దాం అన్నారు ఆయన. ఏంటా కార్యం? వనవాసానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచైతే వెళ్తున్నారో అక్కడి నుంచి తనది ఏది ఉంది అని అనిపించుకోకుండా వెళ్ళాలి. ఏది ఇక తనకు లేదు, ఈ మమకారాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. మమకారం మనకి ఎలా ఉంటుంది? ఆయా వస్తువుల మీద, ఆయా నగల మీద, లేదంటే ఆయా భవనాల మీద, ఇలాంటి వాటి అన్నింటి మీద కూడా మనకి మమకారం ఉంటుంది. అంటే మనది అనేటువంటి దాని మీద. అలాంటి వాటన్నింటినీ కూడా మనం వదిలిపెట్టుకుని వెళ్ళాలి. జానకి సిద్ధమేనా అంటే, ఓ మహాప్రభు, నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఈ విషయంలో నేను మీకన్నా ముందు ఒక అడుగు ఉంటాను అని చెప్పింది ఆమె. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, ఓ సీత, మన ఇద్దరకు సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి రత్నాభరణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒకచోట పోగు వేయించు. ఆభరణాలు తీసుకురమ్మని చెప్పలేదు ఆయన. పోగు వేయించడం అంటే ఆమెకు 7 వారాల నగలున్నాయి. మనం ఒక పాటలో వింటాం,
చక్రవర్తి కుమారుడా, ఇంకో చక్రవర్తికి అల్లుడా, భూచక్రమేలిన సార్వభౌమా అని రామచంద్రమూర్తి ఒక చక్రవర్తి కొడుకు, ఇంకో చక్రవర్తికి అల్లుడు. ఈ ఇలామండలానంతటినీ కూడా జగజ్జేగీయమానంగా వెళ్ళినటువంటి సార్వభౌముడు. అలాగే ఒక చక్రవర్తి యొక్క కూతురు ఈమె, జనక చక్రవర్తి యొక్క కూతురు, దశరథ చక్రవర్తి యొక్క కోడలు. మరి ఎలాంటి సంపద ఆమెకు పుట్టింటి నుంచి వచ్చింది సారె కింద. ఇంకా రామచంద్రమూర్తి వారి దగ్గర ఇంకెంత సంపద ఉంది. ఇలాంటి సంపదని ఏదో ఒక చోట ఒక పెట్టిలోనే పెట్టి తేవడం కుదరదు. అందుకని మొత్తం సంపదంతా కూడా ప్రధాన మంటపంలో పోగు వేయించమన్నారు ఆయన. అలా పోగు వేయిస్తే బంగారంతో నిర్మితమైనటువంటి మనోహరమైనటువంటి క్రీడా పరికరాలు, మంచాలు, తల్పాలు, వాహనాలు, సకల చినిచినాంబరాలు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పోగు వేయించు, ఇలా పోగు వేయించమని చెప్పారు. పోగు వేయించమని చెప్తే సీతామ్మవారు అలాగే అని వెంటనే బయలుదేరి తన యొక్క దాసీలందరినీ పిలిచింది. ఏవైతే అమూల్యమైనటువంటివి ఆభరణాలు ఉన్నాయో, వస్త్రాలున్నాయో, వస్తువులున్నాయో అవన్నీ తీసుకువచ్చి ఈ మంటపంలో నిలబెట్టండి అని చెప్పింది ఆమె. అమ్మయ్యా అనుకుందిట ఆవిడ. దేనికనుకుంది? రాముడు వనవాసానికి వెళ్ళడానికి, తీసుకువెళ్ళడానికి తనను అంగీకరించాడు, ఇంతకన్నా నాకేం కావాలి అని ఒక్కసారిగా అప్పుడు ఆవిడ నిట్టూర్పు విడిచిందట. ఒక్కసారి అమ్మయ్యా నేను నా రాముడితో వెళ్ళిపోతున్నాను వనానికి అని. ఇంకా దాన ధర్మాలలో వాసికెక్కినటువంటి ఆ సీతామహాదేవి ఈ దానాలన్నీ కూడా ఎవరెవరికి ఎలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి దానాలు ఇవ్వాలి అని అప్పటికే ఆలోచిస్తోందట ఆవిడ. దానం, ధర్మం ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు వినడానికి ఒకలాగే ఉంటాయి. దాన ధర్మాలు అన్న మాట, దానం వేరు, ధర్మం వేరు. దానం తీసుకునేవాడు ఆ దానానికి అర్హుడవునో కాదో తెలుసుకుని దానం ఇవ్వాలి. ధర్మం ఎవరికైనా చేయొచ్చు. అంటే అక్కడ వారి యొక్క వర్ణంతో కానీ, విద్యతో కానీ, లేక ఏ రకమైనటువంటి వాటితోనూ కూడా పని లేదు ధర్మం చేయడానికి. వారి యొక్క ఆర్తిని బట్టి ధర్మం చేయొచ్చు. దానం మాత్రం ఖచ్చితంగా పాత్రత ఎరిగి దానం చేయాలి. అందుకని అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని కూడా ఎన్నుకుంటున్నారట అమ్మవారు. కౌసల్యాదేవి యొక్క గ్రహం నుంచే రామచంద్రమూర్తితో పాటుగా ఎవరు వస్తున్నారు? వెనకాల లక్ష్మణస్వామి వారు వస్తున్నారు. లక్ష్మణస్వామి వస్తూ సీతామ్మవారి దగ్గర రామచంద్రమూర్తి ఏం మాట్లాడారో సీతారాముల యొక్క సంభాషణలన్నీ కూడా బయట నిలబడి వింటూనే ఉన్నారు ఆయన లక్ష్మణస్వామి. వింటూ ఉంటే రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటల్లో ఏమర్థమైంది అతనికి? సీతామ్మవారు వనాలకి రామచంద్రమూర్తితో పాటుగా వెళ్తున్నారు అన్న సంగతి అర్థమైంది. దాంతో సీతారాములు ఇరువురు కూడా వారి యొక్క గదిలో నుంచి బయటికి వచ్చేప్పటికల్లా సాగిలపడి దండం పెట్టేసేట వాళ్ళకి. అన్నయ్య నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు రాముడు. అన్నా, క్రూరమృగాలతో నిండినటువంటి ఆ వనాలలో ఎలాంటి ఇబ్బంది వాటి వల్ల లేకుండా మీరు నడిచేటువంటి మార్గంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కంటకాలు కానీ, లేక లతలు కానీ, తీగలు కానీ, పొదలు కానీ మీకు అడ్డు రాకుండా నా వాడి అయినటువంటి కరకు ఖడ్గంతో వాటిని ఖండిస్తూ ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళని ఏరుతూ మీరు వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమం చేసేటువంటి అవకాశం నాకు అందివ్వండి అని. మీరు ఎప్పుడన్నా గమనించారా? సీతారామ లక్ష్మణులు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళుంటారో ఆలోచించండి. ముందు రాముడు, తర్వాత సీత, ఆ తర్వాత లక్ష్మణుడా? లేక ముందు సీత, తర్వాత రాముడా, తర్వాత లక్ష్మణుడా? లేక లక్ష్మణుడు ముందా, లేకపోతే రాముడు ముందా, తర్వాత సీత? బాగుంది, లక్ష్మణుడు ముందు, ఆ తర్వాత కాదు. సీతామ్మవారు ఏమడిగింది ఇన్ని? ఓ రామభద్ర, మీరు వెళ్ళడానికి ముందుగానే నేను మీకంటే ముందుగా నడుస్తూ
మీ తోవలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కంటకాలు కానీ లతలు కానీ పొదలు కానీ వాటిని శుభ్రం చేస్తూ మీరు నడవడానికి నేను అవకాశం కల్పిస్తాను, నన్ను ముందు పంపించడానికి అవకాశం తీసుకోండి అని బతిమాలింది ఆయన్ని. అందుకని రామచంద్రమూర్తికి ముందు సీతామ్మవారు ఉంటారు. ఇప్పుడు లక్ష్మణుడు ఏమంటున్నాడు? ఓ అన్నయ్య, నువ్వు వదినా కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటే మీ ఇరువురు కన్నా కూడా ముందు నేను ఉండేటువంటి అవకాశం నాకు కల్పించండి అన్నాడు. అందుకని వాళ్ళు వెళ్ళడం ఇలాగే వెళ్తారు. ముందు లక్ష్మణస్వామి, తర్వాత జానకీదేవి, ఆ తర్వాత రామచంద్ర ప్రభువు. నేను ధనుస్సు పట్టి సావధానుడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా మీ ఇరువురికి కూడా హాని తలపెట్టడానికి కనీసం ఆలోచించలేరు అన్నయ్య, నన్ను మీతో బాటుగా రానివ్వండి. ఓ అన్నయ్య, నీతో బాటుగా నేను లేకపోతే నాకు త్రిలోకాధిపత్యం వచ్చినా సరే నాకు నీతో పాటు ఉండడమే ఇష్టం. ఆ ఇంద్ర పదవి కూడా నాకు తుచ్చప్రాయమైందే అని రామచంద్రమూర్తి ఎదుట ప్రతిజ్ఞ చేశారు లక్ష్మణస్వామి. అంతేకాదు, ఓ అన్నయ్య, మోక్షం ఇస్తానన్నా సరే నాకు నీ తోడిదే లోకం. ఎందుకని? చిన్నప్పటి నుంచి కూడా నీవు అన్నం తినడానికి ముందు లక్ష్మణుడు ముద్ద తిన్నాడా లేదా అని చూసేవాడివి, త్రాగడానికి ముందు లక్ష్మణుడు తాగాడా లేదా అని చూసేవాడివి, శయనించడానికి ముందు నన్ను ముందు జోకొడుతున్నారా లేదా అని చూసేవాడివి. అందువల్ల నీవు నీకన్నా కూడా నాకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉన్నావు నీ హృదయంలో. అందువల్ల అలాంటి నీ హృదయాన్ని ఈ అయోధ్యానగరంలో వదిలిపెట్టేసి నువ్వు శరీరమాత్రంగా వెళ్తావా? అన్నయ్య, నేను కూడా వస్తాను మీ ఇరువురితో పాటు. ఎందుకంటే మీరిరువురు కూడా అనేక వన ప్రాంతాలలో, ఉద్యాన ప్రాంతాలలో, ఉన్నతమైనటువంటి శిఖరాలలో విహారాలు చేస్తూ ఉంటే మీకు జంతువుల వల్ల కానీ, లేక ఇతరములైనటువంటి ప్రాణుల వల్ల కానీ, లేక భూతప్రేత పిశాచాల వల్ల కానీ ఎలాంటి హాని కలగకుండా నేను మిమ్మల్ని కాచుకుంటాను అన్నారు. లక్ష్మణ, నీవు సరళ స్వభావం కలిగిన వాడివి, పైగా శుతిమెత్తని హృదయం కలిగినటువంటి వాడివి, పైగా నాకు బహిప్రాణానివి. రామచంద్రమూర్తి ప్రాణం ఎక్కడుంది అంటే లక్ష్మణుడిలో ఉంది అని అర్థం. ఈ మాట ఇప్పుడు రామచంద్రమూర్తి అన్నారా అండి? దీనికి ఉదాహరణ యుద్ధకాండలో చూపిస్తారు ఆయన. చాలామంది నాకు నువ్వు బహిప్రాణం అంటాం. ఇది అండం ఎంతవరకు ఉంటుందంటే ఈ పళ్ళ మాటన పెదాల మాటనే ఉంటుంది, ఈ లోపల దాకా రాదు. కానీ రామచంద్రమూర్తి నాగపాశబద్ధుడై లక్ష్మణస్వామి మూర్ఛపోతే రావణాసురుడు యొక్క శక్తి వల్ల, శక్తి అనేటువంటి ఆయుధం ప్రయోగిస్తే లక్ష్మణస్వామి మూర్ఛపోతారు. అప్పుడు అనుకుంటారు, ప్రభు లక్ష్మణుడు స్వర్గస్థుడు అయిపోయాడేమో అనుకుంటారు. అనుకుని, లక్ష్మణ, నీలాంటి వాడు నాకు ఎక్కడ దొరుకుతాడురా? జానకి లేకపోతే మరి ఒక జానకి వస్తుందని చెప్తాడు ఆయన. కానీ లక్ష్మణుడు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒక లక్ష్మణుడు రాడురా అని ఏడుస్తాడు ఆయన. రామాయణంలో ఆ దుఃఖాన్ని మనం చెప్పుకుందాం యుద్ధకాండలో. ఇప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నారు? నా బహిప్రాణం నువ్వు అని చెప్పారు. పైగా నా ఆజ్ఞల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ పాలిస్తావు. నేను ఏం చెప్తే అది చెయ్యడం అనేదే నువ్వు ఒక వ్రతంగా పెట్టుకున్నావు. నాన్నగారి మాట నిలపడం నేను వ్రతంగా పెట్టుకుంటే, రాముడు ఏం చెప్తే అది నేను చేస్తాను అని నీవు వ్రతంగా పెట్టుకున్నావురా. ఇలాంటి వాడివి మాతో పాటు వస్తే ఇక్కడ సుమిత్రాదేవిని చూసేవారెవరురా? నా తల్లి కౌసల్యాదేవిని చూసేవారెవరురా? అలాగే చక్రవర్తి అయినటువంటి దశరథుల వారిని చూసేవారెవరురా నాయన? అలాగే కైకేయీదేవిని చూసేవారెవరురా? అందువల్ల వీళ్ళని చూడడానికి నా తరఫున నీవు ఇక్కడ ఉండాలిరా నాయన అని చెప్పి లక్ష్మణస్వామిని అక్కడే ఉండమంటున్నారు ఆ ప్రభు. కైకేయీదేవి రాజ్యం తన చేతిలోకి వచ్చింది కాబట్టి సుమిత్రాదేవిని కానీ కౌసల్యాదేవిని కానీ లెక్క చేయకపోవచ్చు. అందువల్ల నీవు ఇక్కడ ఉంటే వారి యొక్క అవసరాలన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుందిరా నాయన. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు అంటే మాటకారి అయినటువంటి వాట లక్ష్మణుడు.
మాట మాట్లాడడంలో, ఎదుటివారిని ఒప్పించడంలో అంత గొప్పవాడు ప్రపంచంలో మరొకరు లేరు. పైగా లక్ష్మణో లక్ష్మి సంపన్న అని రామాయణంలో బోల్సార్లు వస్తుంది ముందు ముందు. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. లక్ష్మీతత్వం అంటే ధనం, ధాన్యం, ఐశ్వర్యం, విద్య, ప్రజ్ఞ, బుద్ధి, ఔచిత్యం ఇలాంటి శ్రేష్టమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లక్ష్మీ గుణాలు అని పిలుస్తాం. సామాన్యంగా మనందరికీ లక్ష్మి అనగానే ఈ చిల్లర పైసల దగ్గర నుంచి నోట్ల గట్టల దాకా కనబడుతుంది ఆవిడ. ఇవన్నీ కూడా ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి తత్వాలు ఏమున్నాయో అవన్నీ కూడా లక్ష్మీ గుణాలే. అలాంటి లక్ష్మణుడు అత్యంత మాటకారి. ఓ మహావీర, భరతుడు నీలాంటివాడు, నేను నీలాంటి వాడిని కాదు. భరతుడు నీలాంటివాడు. అందువల్ల తల్లుల్ని చూడడంలో నీవు ఎంతటి గౌరవాన్ని, ఆదరాన్ని, అభిమానాన్ని చూపిస్తావో అలాంటి అభిమానాన్ని తల్లుల ఎడల చూపించడంలో భరతుడు నీలాంటి వాడయ్యా. అందువల్ల వాడు ఉండగా నా తల్లులకు కానీ, నీ తల్లికి కానీ, పినతల్లికి కానీ ఎలాంటి రోటు రాదన్నయ్యా. చూసారండి, ఎక్కడి నుంచి ఎక్కడికి తెగ్గొట్టేశాడు ఆయన. నువ్వు రావడానికి వీల్లేదంటే భరతుడు ఉన్నాడు చూసుకోవడానికి అనేసాడు ఆయన. ఇంకా నీ తల్లికి లోటు వస్తుందని చెప్పు కదా నువ్వు అంటున్నావు, నన్ను ఇక్కడ ఉండమంటున్నావు. అన్నయ్య, కౌసల్యాదేవి అమ్మవారి యొక్క అధీనంలో అత్యంత శ్రేష్టమైనటువంటి సంపదలు కలిగినటువంటి 1000 గ్రామాలు ఆమె యొక్క అదుపాజ్ఞంలో ఉన్నాయి. అంటే ఆ కౌసల్యాదేవి యొక్క పుట్టింటి వారు 1000 జనపదాలని ఆమెకు అరుణంగా ఇచ్చారు. దీన్ని మనం ఏమంటామండి? పుట్టింటి వారి వైపు వచ్చినటువంటి ఆస్తిని ఏమంటారు? పసుపు కుంకాలుగా ఇచ్చింది అని కదా మన వాడుక భాషలో మాట్లాడతాం. అలాంటి పసుపు కుంకాల ఆస్తి, అత్యంత శ్రేష్టమైనటువంటి సంపదలు కలిగినటువంటి 1000 గ్రామాలు ఆమె అధీనంలో ఉన్నాయి. ఓ అన్నయ్య, ఆమె నాలాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని పోషించగలదు. అందువల్ల ఆమె పోషణాభారానికి ఏ లోటు లేదు అని కౌసల్యాదేవి యొక్క పోషణాభారం గురించి ఒకవేళ రామచంద్రమూర్తి బెంగబెట్టుకుంటారేమో అని ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంటో చెప్పేశాడు ఆయన. అన్నయ్య, దాన ధర్మాల్లో అత్యంత వాసికెక్కింది కౌసల్యామాత. ఆమె నాలాంటి వాళ్ళని లక్షల మందిని పోషించగలదు. ఇంకా నా తల్లి అంటావా? ఆమె యొక్క అండలో ఉంటుంది. నా తల్లి కౌసల్యాదేవి దగ్గర ఉంటే అంతకన్నా కావలసింది నాకేంటన్నయ్యా అన్నాడు ఆయన. అంటూ, ఓ అన్నా, నీ అనుచరునిగా వనవాసం రావడానికి నన్ను అనుమతించు. నన్ను నీ వెంట కొనిపోకుండా ఉండడం ఏమాత్రం ధర్మం కాదు అని చెప్తూ, ఎలాంటి శ్రమ లేకుండా నేను మీకు కందమూల ఫలాలన్నీ కూడా తెచ్చి అందిస్తాను. అందమైనటువంటి ఆకుల్ని చుట్టి ఆ దారిలో ఉండేటువంటి నది, నద తటాక సరోవరాల్లో ఉండేటువంటి జలాల్ని, శుద్ధ జలాల్ని మీరు త్రాగడానికి అందిస్తాను. మీకు సేవలు నేను చేస్తానన్నయ్యా అన్నారు. ఎందుకని? ఇక్కడ లక్ష్మణస్వామి అన్నగారితో రావడానికి కారణం ఏంటి? జ్యేష్ఠో పితృసమః, అన్నగారు తండ్రితో సమానం, వదినగారు తల్లితో సమానం. అందువల్ల తల్లిదండ్రుల సేవ చేయడానికి తనతో పుట్టినవాడు మరొకడున్నాడు. ఎవడవాడు? శత్రుఘ్నుడు. అందువల్ల వాడు ఇక్కడ తల్లిదండ్రులను చూస్తాడు. నాకు మీరు తల్లిదండ్రులతో సమానం కాబట్టి నేను మీతో పాటుగా వచ్చి మిమ్మల్ని సేవించుకుంటాను. అందువల్ల మా అన్నదమ్ములు ఇరువురము కూడా తల్లిదండ్రుల సేవలో ఖచ్చితంగా తరిస్తున్నాం. ఇంతకన్నా ఏం కావాలన్నయ్యా అన్నాడు ఆయన. అలాగే, ఓ రామభద్ర, నేను ధనుర్బాణాలని చేతధరించి పలుగు ఒక చిన్న గంప కూడా తీసుకువస్తాను. మీరందరూ కూడా రామాయణం సినిమాల రూపంలో చూశారు, రామాయణాన్ని కథానికలుగా చూశారు, టీవీ సీరియల్స్లో చూశారు, రామాయణం రకరకాల నాటకాల రూపంలో చూశారు. ఎప్పుడైనా రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామి తమతో పాటుగా ఏం తీసుకువెళ్ళారు అంటే మీరందరూ ఏమంటారంటే
ధనుస్సు, బాణాలు అంటారు కదండి. ఇది కాకుండా వాళ్ళు ఒక చిన్న గుణపాన్ని, గంపని కూడా తీసుకువెళ్ళారు. దేనికో చెప్పండి? అడవిలో చెట్ల మొదట్లో ఉండేటువంటి దుంపల్ని తవ్వుకోవడానికి గుణపం కావాలి, చిన్న గుణపం. అలాగే వాటిని పెట్టుకుని తెచ్చుకోవడానికి గంప కావాలి, చిన్న గంప. ఈ రెండూ కూడా వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇది ఎవరు ఎక్కడా కూడా చెప్పరు, ఎక్కడా కూడా చూపరు. ఇలాంటి విచిత్రాలు చాలా విషయాలు మీరు ముందు ముందు ఈ రామాయణంలో వింటూ ఉంటారు. అందువల్ల అలాంటి ఆహార పదార్థాలని మీకు నేను అక్కడ ఏర్పాటు చేస్తాను. నీవు వదినా కూడా పర్వత సానువుల్లో సంచరించేటప్పుడు మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతాను అని చెప్పి లక్ష్మణస్వామి అంటే రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, తమ్ముడు సరే నీవు కూడా మాతో పాటు వద్దు కానీ వెళ్ళి సుమిత్రాదులకు ఈ విషయాన్ని చెప్పిరా అన్నాడు ఆయన. అంటే తన తల్లి యొక్క అనుమతిని తీసుకోమన్నాడు. సుమిత్రాదేవి యొక్క అనుమతి తీసుకోవడంతో పాటుగా ఇంకా ఎవరి అనుమతి తీసుకోవాలి? తన యొక్క భార్య అయినటువంటి ఊర్మిళా మహాదేవి యొక్క అనుమతి కూడా తీసుకోవాలి. అందువల్ల వాళ్ళ యొక్క అనుమతి కూడా తీసుకునిరా నాయన అన్నారు. ఆ తర్వాత మన యొక్క వనవాస ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. పైగా వనవాస ప్రయాణాన్ని ప్రారంభించేటి ముందు ఓ లక్ష్మణ, మన యొక్క గురువుగారైనటువంటి వశిష్ఠ మహాముని వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళు. ఆ ఆశ్రమంలో శత్రుదుర్భేద్యములైనటువంటి 2 మహాధనుస్సులు ఉన్నాయి. ఆ ధనుస్సులను తీసుకురా. అలాగే అక్షయ తూణీరాలతో ఉండేటువంటి 2 అమ్ముల పొదులు ఉన్నాయి. ఆ అమ్ముల పొదులు తీసుకురా. అంటే ఇక్కడ అక్షయ తూణీరాలు అంటే అమ్ములు అంటే బాణాలు పెట్టుకోవడానికి వెనకాల ఒక డబ్బా లాంటి పరికరం ఉంటుంది. అది భుజానికి కట్టుకుంటారు, వెనకాల ఉంటుంది. దానిలో ఒక 50 బాణాలు పడతాయి. అక్షయ తూణీరాలు అంటే అర్థం ఏంటంటే ఈ 50 బాణాలు ఒకదాని తర్వాత ఒకటి మీరు వదిలిపెట్టడం చేశారనుకోండి, యుద్ధరంగంలో ఉన్నప్పుడు అయిపోయాయి అన్నప్పుడు మళ్ళీ ఇంకో 50 వస్తాయి ఎవరికి. అంటే ఎన్నిసార్లు మనం ఉపయోగించడానికి ప్రయత్నించినా కూడా తరగకుండా ఉండేటువంటి బాణాల యొక్క డబ్బాలు, అమ్ముల పొదులు. అలాంటి అక్షయ తూణీరాలతో ఉండేటువంటి 2 ఉంటాయి, అవి తీసుకొనిరా. అలాగే బంగారపు పిడి కలిగినటువంటి అత్యంత పదునైనటువంటి కరవాలాలు 2 ఉంటాయి. ఆ 2 కరవాలాలని కూడా తీసుకునిరా. మహానుభావుడైనటువంటి వరుణుడు జనకుని యొక్క యజ్ఞానికి సంతోషించి, అంటే నాయనగారు ఇదివరకు చేసినటువంటి యజ్ఞానికి సంతోషించి వరుణదేవుడు ఇవి నాయనగారికి ప్రసాదంగా అందించాడు. దాన్ని నాయనగారు వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమంలో ఉంచి అక్కడ ప్రతి నిత్యము కూడా పూజ చేయిస్తున్నారు. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి వారి అనుమతి తీసుకొని అవి తీసుకునిరా, మనకి అరణ్యవాసానికి అవి ఉపయోగపడతాయిరా అన్నాడు. ఇలాంటి ఆయుధాలన్నీ కూడా తీసుకుని నువ్వు వేగరమేరా అన్నారు రాముల వారు. వనవాస ప్రయాణానికి సర్వసన్నద్ధుడైనటువంటి ఆ లక్ష్మణస్వామి తన యొక్క భార్య, తల్లి యొక్క అనుమతిని తీసుకున్నారు. ఇక్ష్వాకు వంశగురువైనటువంటి ఆ వశిష్ఠుల వారి యొక్క గృహానికి వెళ్ళారు. సర్వాలంకార శోభలతో రాజోచితమైనటువంటి ఉపచారాలని అందుకునేటువంటి ఆ దివ్యమైనటువంటి ధనుస్సులను, అలాగే అక్షయ తూణీరాలను, సమున్నతమైనటువంటి కరవాలాలను కూడా వారి దగ్గర నుంచి అడిగి తీసుకున్నారు. రామచంద్రమూర్తికి చూపించారు. బుద్ధిశాలైనటువంటి ఆ రామచంద్రమూర్తి తన దగ్గరకు వచ్చినటువంటి లక్ష్మణస్వామిని చూస్తూ, ఓ లక్ష్మణ, ఎంత వేగరంగా నువ్వు ఇవన్నీ కూడా తీసుకువచ్చావు అని సంతోషించారట. నేను అనుకున్నటువంటి కాలంలో, అనుకున్న రీతిలో వాటిని నా సముఖానికి తెచ్చావు అని అనుకున్నారు. ఇంకా లక్ష్మణ, నన్ను ఇప్పటిదాకా నమ్ముకుని ఉన్నటువంటి వారు, అలాగే మన యొక్క గురువులు, అలాగే గురుపుత్రులు, అలాగే వేదవేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణులు, అలాగే చాతుర్వర్ణాల వారు ఎవరైతే రామచంద్రమూర్తి యందు ఇష్టాన్ని కలిగి ఉన్నారో వారందరినీ కూడా నా భవన ప్రాంగణానికి విచ్చేయమని చెప్పు. వారందరికీ కూడా నాకున్నటువంటి యావదాస్తిని కూడా దానం చేసి నేను వెళ్తాను.
రామచంద్రమూర్తి రిక్తహస్తాలతో వనవాసానికి వెళ్ళాడు అని అనిపించుకోవాలి. అంటే ఏదీ రాముడు తీసుకువెళ్ళలేదు, ఇక్కడ ఏదీ కూడా మమకారం కోసం తనది అంటూ మిగుల్చుకోలేదు. ఇలాంటి ఆలోచన ఎవరికన్నా వస్తుందంటారా? ఎవరికీ రాదు. అందుకే రాముడు మనందరికీ కూడా ఆదర్శ పురుషుడయ్యారు అంటే కారణం ఇదే. ఓ సౌమిత్రి, బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడు వశిష్ఠ మహాముని యొక్క పుత్రుడు అయినటువంటి పూజ్యుడైనటువంటి సుయజ్ఞుడు అనేటువంటి వారిని తీసుకొనిరా, నేను వాళ్ళందరినీ కూడా చూడాలనుకుంటున్నాను అంటే లక్ష్మణస్వామి వశిష్ఠాశ్రమానికి మరల వెళ్ళారు. అక్కడ వశిష్ఠుల వారి యొక్క కుమారుల్లో ఒకరైనటువంటి సుయజ్ఞుల వారు ఉన్నారు. ఈయన ఎవరయ్యా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో సమానంగా వశిష్ఠుల వారితో విద్య నేర్చుకున్నటువంటి వారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆయన. అంటే రామచంద్రమూర్తి వారితో సమాన వయస్కుడు ఈయన. అందుకని లక్ష్మణస్వామి వెళ్ళారు. ఓ మిత్రమా అని పిలిచారు. గురువుగారు అబ్బాయి కదా, గౌరవించాలి కదా అంటే ఆయన మిత్రుడు వాళ్ళకి. అందుకని ఓ సఖుడా, మా అన్నయ్య నిన్ను చూడాలనుకుంటున్నారు అంటే వెంటనే బయలుదేరి ఆ సుయజ్ఞుడు రామచంద్రమూర్తి వారి యొక్క సముఖానికి వచ్చారు. మాధ్యాహ్నిక సంధ్యోపాసనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నట్ట ఆ సుయజ్ఞుడు బయలుదేరి రాముల వారి దగ్గరికి వచ్చారు. తన దగ్గరికి విచ్చేసినటువంటి వేదజ్ఞుడైనటువంటి ఆ సుయజ్ఞుడు ఆ సభాంతఃపురానికి దగ్గరలోకి రావడం, రామచంద్రమూర్తి సీతామ్మవారు చూడడం, వెంటనే వడివడిగా వెళ్ళి ఆయనకి ఎదురు వెళ్ళారట. ఎదురు వెళ్ళి ఆయనకి స్వాగత సత్కారాలు చెప్పి తీసుకొచ్చారు. ఇది మనం చేయవలసిన పనుల్లో శ్రేష్టం. మన ఇంటికి ఎవరన్నా పెద్దల్ని పిలిచామనుకోండి, మనం లోపల కూర్చుని వచ్చేయండి అని మాత్రం అనకూడదు. వీధి వాకిట్లోకి వచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకుని రావాలి. ఇది ధర్మం. అలాంటి ధర్మాన్నే రామచంద్రమూర్తి చూపించారు. ఇలాంటి ధర్మాన్నే మీరు భాగవతంలో కుచేలోపాఖ్యానం చదివితే అందులో కూడా కుచేలుల వారు ఆ వీధి వాకిల దగ్గరికి వస్తే కృష్ణ పరమాత్మ పర్యంకాన్ని ఒక్క ఉదుటను దిగి వేగంగా వెళ్ళి మిత్రమా బాగున్నావా అని కౌగిలించుకుని సాదరంగా తీసుకువస్తారు. ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలు చదివి మనం ఆచరించాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఎన్నో చోట్లకి వెళ్తాను నేను, వాళ్ళ లోపలే ఉంటారు. వచ్చేయండి పంతులు గారు అంటారు, ఒక్కళ్ళు బయటికి రారు. ఇది ధర్మం కాదు. ఆచరించాల్సినటువంటి ధర్మాలు ఎన్నో మనకి రామాయణ భారత భాగవతాల్లో చెప్పబడ్డాయి. సరే, ఆయనకి అగ్నిదేవుడికి ఎలాగైతే మనం పూజ చేస్తామో అలా పూజ చేశారట సీతారాములు ఇరువురు కూడా. బంగారంతో చేయబడినటువంటి దండకడియాలు, తన చేతికి ఉన్నటువంటి దండకడియాలని రెండింటినీ కూడా తీశారు, రెండు చేతులవి. ఆయన అప్పటికే తన యొక్క ఉత్తరీయాన్ని పట్టి ఉన్నాడు సుయజ్ఞుల వారు. దాంట్లో వేశారు నారాయణార్పణం అని. తన జబ్బలకు ఉండేటువంటి కేయూరాలు తీశారు, తనకుండేటువంటి చెవులకు ఉండేటువంటి కుండలాలు తీశారు, మెడలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి వజ్రాభరణాలన్నీ కూడా తీశారు. ఇలా తనకున్నటువంటి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ తన యొక్క శరీరం మీదవి, తనవి అయినటువంటివి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ అంతఃపురంలో అవన్నీ కూడా సుయజ్ఞుల వారికి ఇచ్చారు రాముల వారు. ఇచ్చి సత్కరించారు. పిదప సీతామ్మవారు సైగ చేశారట రామభద్రుడికి. ఓ మిత్రమా, సీతామ్మవారు సైగ చేశారు అని చెప్పాను. ఆమె దేనికి సైగ చేసి ఉంటారో మీరెవరన్నా చెప్తారా? మీరు మీ ఆభరణాలు సుయజ్ఞుల వారికి ఇచ్చేస్తే సరిపోతుందా, మరి నా ఆభరణాలు అన్నట్టుగా సైగ చేసిందట ఆవిడ. అప్పుడు రామచంద్రమూర్తి ఆ వశిష్ఠపుత్రుడితో అంటున్నారు, ఓ సుయజ్ఞ, సీతాదేవి నా వెంట వనాలకు బయలుదేరుతోందయ్యా. మిత్రమా, నీ భార్యను కూడా రావించు ఇక్కడకు. తన యొక్క దివ్యాభరణాలన్నీ కూడా ఆమెకు ఇవ్వాలి అని సీత సంకల్పిస్తోంది అంటే వెంటనే ఆయన తన భార్య కబురు పెట్టారు. కబురు పెడితే ఆమె వచ్చారు. వెంటనే ఈమె తన యొక్క ఆభరణాలని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒలిచి ఆమె యొక్క చెంగులో వేశారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అన్నారు, మిత్రమా,
మా పర్యంకాన్ని ఇదివరకు నీవు వచ్చినప్పుడు చాలాసార్లు చూశావు కదా, ఇలాంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఈ పట్టెమంచాన్ని, ఈ హంసతూలికా తల్పాన్ని మేమిద్దరం కలిసి మీ దంపతులకి ఇద్దామనుకుంటున్నాం, రాయిలాగా ఈ మంచం మీద చేయవేయి అని చెప్పి ఆ దంపతులిద్దరినీ మంచం మీద చేయి వేయించి తామిరువురు కూడా మంచం మీద చేయి వేసి దాన్ని ఆయనకు అందజేశారు. అలాగే ఓ బ్రాహ్మణోత్తమ, మా మేనమామ అత్యంత శ్రేష్టమైనటువంటి ఏనుగులలో కల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి ఏనుగుని, 4 దంతాల తెల్ల ఏనుగుని నాకు కానుకగా ఇచ్చారు. అలాంటి ఏనుగుని నేను ఇప్పుడు నీకు దానం చేద్దామనుకుంటున్నాను అని చెప్పి ఆ ఏనుగును కూడా శాస్త్రోక్తంగా ఆయనకు అందజేశారు రామచంద్రమూర్తి. నేను రామచంద్రమూర్తి యొక్క ఏనుగు పేరు చెప్పాను ఇదివరకు, పేరు గుర్తుందా అండి? శత్రుంజయం అనేటువంటి ఏనుగు. అలాంటి ఏనుగుని తన యొక్క చిలికాడైనటువంటి ఆ సుయజ్ఞుల వారికి అందజేశారు రాముల వారు. ఇలా వినతపూర్వకంగా సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా తీసుకున్నారు సుయజ్ఞుడు. కానీ ఒక పక్కన తన యొక్క ఆప్తమిత్రుడు వనాలకు వెళ్ళిపోతున్నాడనేటువంటి బాధ మాత్రం అతని ఎడల, అతని యొక్క భార్య యొక్క ముఖంలోనూ కనబడుతోందట. వేరే దారి లేదు, తీసుకోవాలి, మిత్రుడిస్తున్నాడు. చివరికి ఏం మాట్లాడలేక వేదోక్తమైనటువంటి ఆశీర్వచనాన్ని ఆ ఇరువురికి కూడా, అంటే సీతారాముల ఇరువురికి కూడా ఆశీర్వచనాన్ని చెప్పి తాను తన యొక్క భార్య బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత లక్ష్మణస్వామికి తిరిగారు రామచంద్రమూర్తి. ఓ సౌమిత్రి, బ్రహ్మర్షులైనటువంటి అగస్త్యుల వారిని, విశ్వామిత్రుల వారిని నా దగ్గరకు తీసుకునిరా, సాదరంగా ఆహ్వానించు, వారిని భక్తి శ్రద్ధలతో పూజించు. ఓ మహాబాహు, ఆ మహామహులకు వేల కొలది పాడి ఆవుల్ని నీవు అందజేయి వారికి. మీరు అనుకోవచ్చు, మీ మనసులో ఒక విషయం రావచ్చు, రామచంద్రమూర్తి ఇలా దానాలన్నీ చేసేయచ్చా? కైకేయి ఏమడిగింది? ఉన్నవాడు ఉన్నట్టుగా ఉన్నపళంగా ఇక్కడి నుంచి వనవాసానికి వెళ్ళిపో అంది. వనవాసానికి వెళ్ళిపోమంటే మరి ఇలాంటి చినిచినాంబరాలు, నవరత్న ఖచ్చితమైనటువంటి పరుపులు, మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చేయడానికి రామచంద్రమూర్తికి ఏం హక్కు ఉండొచ్చు అని మీ మనస్సులో అనిపించిందా? ఎలా ఇస్తారు అని? ఇవ్వచ్చు. ఎందుకని? భరతుడు యవ్వరాజ్యానికి మాత్రమే పట్టాభిషిక్తుడు. యువరాజుగా మాత్రమే ఇంతకుముందు రామచంద్రమూర్తిని ఎన్నిక చేశారు, ఇప్పుడు భరతుల వారిని ఎన్నిక చేశారు. సర్వం సహాధిపత్యాన్ని మాత్రం ఇవ్వలేదు. ఎందుకని? దశరథ చక్రవర్తి ఇంకా జీవించి ఉన్నారు కాబట్టి. దశరథ చక్రవర్తి 4 కుమారులకి కూడా వారి వారి తాలూకు ఆస్తిపాస్తులన్నీ కూడా అప్పటికే అప్పచెప్పి ఉన్నారు. ఇన్ని వేల గ్రామాలు నీకు, ఇన్ని వేల గ్రామాలు నీకు, ఇన్ని వేల గ్రామాలు నీకు, ఇన్ని వేల గ్రామాలు నీకు అని చినిచినాంబరాలు, రకరకాలైనటువంటి రత్నాల రాసులు, ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల పాడి ఆవులు ఎవరికి వారికి ఉన్నాయి. ఇందాక చూసారా, ఆమె యొక్క పసుపు కుంకాలతో వచ్చినటువంటి ఆ 1000 గ్రామాలు కూడా కౌసల్యాదేవి అధీనంలోనే ఉన్నాయని చెప్పుకున్నాను తప్ప దశరథ చక్రవర్తి యొక్క అధీనంలో ఉన్నాయని చెప్పుకోలేదు మనం. ఇప్పుడు కూడా మీకేమనిపిస్తుంది? మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా వాళ్ళది కూడా పసుపు కుంకాలుగా 2 కుంచాలు చేనో 3 కుంచాలు చేనో అని మనం చెప్పుకోవట్లేదా? అలాగే ఆమెకుంది. అలాగే రామచంద్రమూర్తి యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తిని యావత్తూ కూడా దానం చేస్తానన్నారు ఆయన. పిలిపించమన్నారు, పిలిపించారు. ఎందుకట? బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు ఇలాంటివన్నీ కూడా మరల రాసులుపోయి వారికి ఇస్తే నా మనస్సు ఎలా ఉంటుందో తెలుసా లక్ష్మణ? ఎదురు చూస్తూ ఉన్నటువంటి పైరులు ఆకాశంలోంచి తొలకరి పడితే ఎంత మురిసిపోతాయో అలాంటిది ఇలాంటి మహానుభావులకి నా సంపద చెందితే నేను అంత ఆనందిస్తానురా అన్నారట రామచంద్రమూర్తి. యజుర్వేదంలో తైత్తిరేయ విభాగాన్ని చదివినటువంటి మహానుభావుల్ని పిలిపించమన్నారు. అలాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అత్యంత శక్తి సంపన్నురా తమ్ముడు, అందువల్ల అలాంటి వాళ్ళకి ఈ వస్తువులను అందజేయి. చూడండి, రామచంద్రమూర్తి 64 కళల్లో నిష్ణాతుడు. రామచంద్రమూర్తి చతుర్వేద పారంగతుడు. రామచంద్రమూర్తి 6 రకాల వేదాంగాలలో నిష్ణాతుడు. రామచంద్రమూర్తి శకున శాస్త్రంలో ప్రవీణుడు. రామచంద్రమూర్తి జ్యోతిష్శాస్త్రంలో ప్రవీణుడు.
రామచంద్రమూర్తి ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా అధ్యయనం చేసినవాడు. ఏ దానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి చెయ్యాలో కూలంకషంగా తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి. చూడండి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి దానాలు చేయిస్తున్నాడో. యజుర్వేదంలో తైత్తరీయ సంహితల్ని సాంగోపాంగంగా నేర్చుకున్న వాళ్ళకి కొన్ని రకాల వస్తువులు ఇవ్వమని చెప్పారు ఆయన. అలాగే వాక్శుద్ధి కలవారు, మిక్కిలి చతురవశులు, శక్తి సంపన్నులు అయినటువంటి వీరందరూ కూడా మా తల్లిగారైనటువంటి కౌసల్యామాతను ప్రతినిత్యము వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి వారికి ఒక్కొక్కరికి 10,000 పాడి ఆవుల చొప్పున వారికి దానం చేయి అని చెప్పారు. అలాగే మనని ఆశ్రయించి ఉన్నటువంటి దాసదాసీజనానికి మన కోశాగారంలో, అంటే రామచంద్రమూర్తికి సంబంధించబడినటువంటి కోశాగారంలో, జానకి అమ్మవారికి అరుణంగా వచ్చినటువంటి కోశాగారంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాసదాసీజనానికి వాళ్ళ యొక్క స్థాయి శ్రేణుల బట్టి నీవు వారికి దానం చేయి అని చెప్పారు. అలాగే కఠశాఖకు చెందినటువంటి వేదభాగాలని పఠించేటువంటి వాళ్ళు, మోదుగదండాలను నిరంతరము కూడా ధరించేటువంటి వాళ్ళు, వేదాలని మాత్రమే మాట్లాడుతూ వేదాలని మాత్రమే నిరంతరము అధ్యయనం చేస్తూ ఇతరములైనటువంటి వాటి యందు ఏమాత్రము కూడా ఆసక్తి లేని వారు ఉన్నారు, వారందరినీ కూడా రావించు. అలాంటి వారికి సాత్వికమైనటువంటి పదార్థాలే ఇష్టం. శ్రేష్టమైనటువంటి నల్లావులు లక్షల కొలది మన యొక్క పశుసంపదలో ఉన్నాయి, అలాంటి వాటిని వీళ్ళకి దానం చెయ్యి అని చెప్పి నల్లావుల్ని ఎవరికి ఇవ్వాలో కూడా చెప్పారు ఆయన. ఇంకా తర్వాత మౌంజీధారులైనటువంటి బ్రహ్మచారులు బోళంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 1000 ఆవుల్ని నీవు దానం చెయ్యి. ఈ పిల్లలందరూ కూడా రోజు మా అమ్మగారి దగ్గరికి వచ్చి వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని కూడా అసంతృప్తికి లోను కానివ్వలేదు రామచంద్రమూర్తి. ఆ తర్వాత నేను ఇచ్చేటువంటి కానుకలు చూచి నా తల్లి ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకున్నారట రామచంద్రమూర్తి. సరే, ఇలాగా తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఎదురుకుండా ఉన్నారటండి దాసదాసీజనం. వాళ్ళని చూసేప్పటికల్లా రామచంద్రమూర్తి యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగితే వాళ్ళకైతే ఇంక దుఃఖం పొర్లుకొచ్చేసి ఏకధారగా ఏడవడం మొదలుపెట్టారట వాళ్ళు. అలాంటి వారందరికీ కూడా ఈ రామచంద్రమూర్తి 14 సంవత్సరాలకి సరిపడా గ్రాసం, తిండి కానీ వస్త్రాలు కానీ ధనం కానీ 14 ఏళ్లకి ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంత అయితే వలసి ఉంటుందో అవసరం ఉంటుందో దాన్ని అందరికీ ఇప్పించారట. ఇది మనం కూడా నేర్చుకోవలసిన విషయం. మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక చీర పెట్టడానికి చేతులు రావా? కొత్త చీర. కానీ చాలా ఇళ్లల్లో నేను చూశానండి, నేను ఒకరిని కించపరుస్తున్నాను అనుకోవద్దు, ఉదయం పూట మిగిలినటువంటి ఆహార పదార్థాలు చాలా ఇళ్లల్లో నేను చూశాను. అవి తినడానికి పనికిరావు, వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు పైకి అనలేక లోపల ఏమనుకుంటున్నారో మనకు తెలియక ఆ చెత్తబుట్టలో పడేస్తారు. ఇది ఎవరిని కించపరచడానికి నేను మాట్లాడటం లేదు, చాలా ఇళ్లల్లో నేను చూశాను స్వయంగా. ఎందుకు పనికిరాదు ఆ పదార్థం, తినడానికి పనికిరాదు, దాన్ని పని వాళ్ళకి ఇచ్చేయడం. అదే తిరిగి మళ్ళా నీకు కానీ నీ భార్యకు కానీ పిల్లలకు కానీ పెడితే తింటావా? నువ్వు తినవు, పనికిరాదంటాం. ఇక్కడ రామచంద్రమూర్తి తన దగ్గర పనిచేసేటువంటి సేవకుల్ని ఎంత గౌరవించారో అర్థమైందా అండి? ఇలా చిన్న చిన్న అంబరాలు కట్లకాసుల పేర్లు ఇచ్చేయమని చెప్పడం లేదు. మనకు ఉన్నంతలో వాళ్ళని సంవత్సరానికి ఒకసారి సంతృప్తిపరచలేమా? ఓ పక్కనెక్కడో చిరిగిపోయినటువంటి చీర వాళ్ళ మొహాన పడేయడం, లేకపోతే ప్యాంటు షర్ట్లు ఏమన్నా ఒక 6 ఏళ్ల పాటు తొడిగేసుకుంటే 7వ సంవత్సరంలో దాని మీద మనం విరక్తి కలిగితే అప్పుడు అది ఇచ్చేయడం. ఇది సమంజసం కాదని నేను అంటాను. ఇది మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఇంకో రాముల వారి దగ్గర ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఇస్తున్నామో అది ఎంతవరకు ధర్మసమ్మతమో ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. ఇలాంటి వారందరికీ కూడా రామచంద్రమూర్తి అందజేశారట. ఓ సేవకులారా, ఈ లక్ష్మణుడి యొక్క గృహాన్ని నా యొక్క గృహాన్ని మీరు ఎవ్వరూ వదిలిపెట్టవద్దు. మేము వచ్చేంత పర్యంతం 14 సంవత్సరాల వరకు
ప్రతినిత్యము ఇప్పుడు ఎలా అయితే మీరు శుభ్రం చేసి దాన్ని అందంగా ఉంచుతున్నారో అలా ప్రతినిత్యము కూడా అందంగా ఉంచండి అని. మీకు ఈ సందర్భంలో ఇంకో మాట చెప్తాను. కొంచెం కష్టంగానే ఉంటాయి మాటలు. ఒకళ్ళు 4 నెలల పాటు ఊరికెళ్ళారు ఇంటి వాళ్ళు. ఆ అబ్బాయికి ఎక్కడో ఉద్యోగం వచ్చింది, వెళ్ళారు. ఆ పనమ్మాయికి మొక్కలకు కొంచెం నీళ్లు పోసి ఆ చెట్టుకి ఆ వీధి వాకిలికో దేనికో కొంచెం ఊడ్చి ముగ్గు వేయమన్నారు. మామూలుగా పనమ్మాయికి 600 ఇస్తున్నారు వాళ్ళు. అది 200 ఇవ్వండి అయ్యగారు అని అడిగింది. వీళ్ళు ఆ పనమ్మాయితో బేరం పెట్టి 75 రూపాయలకు ఒప్పుకున్నారు. దేనికండి? నెలకి ఆ మొక్కలకి మొత్తం మీద ఒక 25 కుండీలకి నీళ్లు పోసి రోజు ఉడిచి ముగ్గెట్టడానికి 75 రూపాయలు ఇవ్వడానికి కూడా కష్టమేసి ఒక నెల ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఏమని చెప్పారు? 14 సంవత్సరాల గ్రాసాన్ని వాళ్ళకిచ్చి మీరు జాగ్రత్తగా మేమున్నట్లుగానే భావించి ఈ గృహాలని శుభ్రంగా ఉంచండి అన్నారు. ఇలా లక్ష్మణస్వామితో కూడి తన యావదాస్తిని కూడా దానం చేస్తున్నారా పరమాత్మ. ఈలోగా అయోధ్యానగరానికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఎర్రని రంగుతో ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన పేరు త్రిజటుడు అని పేరు. బ్రాహ్మణుడు, గర్గవంశానికి చెందినటువంటి వాడు ఆయన. నాగలికర్ర, ఒక గుణపము, నాగలి ఆకారంలో ఉన్నటువంటి ఒక చిల్లుకర్ర. చిల్లుకర్ర అంటే చూడండి, ఆవుల్ని వాటిల్ని కూడా మేపడానికి వెళ్ళేటువంటి వాళ్ళు కర్ర పొడుగ్గా ఉండి మళ్ళీ ఇలా కోసుగా ఉండేటువంటి దాన్ని ఒకదాన్ని పట్టుకు వెళ్తారు. చెట్టు కొమ్మల్ని పట్టుకుని లాగిలా కిందకి అడిగి పెడితే మేకలు కానీ ఆవులు కానీ వాటి యొక్క ఆకులను తినడం కోసం దాన్ని చిల్లుకర్ర అంటారు. ఇవి పట్టుకుని అతను ఉంటూ ఉండేవాడు. పైగా ఉంచవృత్తి అంటే భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. బాగా పెద్దవాడు, 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళే కాలానికి. వాళ్ళ భార్య అంది, ఏమండి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తున్నారట, అందరికీ కూడా విశేషమైనటువంటి దానధర్మాలు చేస్తున్నారట, మీరు కూడా వెళ్ళండి, ఆ రాముడు మనకు కూడా ఏమన్నా ఇవ్వకపోతాడా. ఈయన బయలుదేరి వచ్చాడు. అందులోనూ స్వతహాగానే వేదశాస్త్ర పారంగతుడేమో వార్ధక్యం వల్ల శుష్కించిపోయి ఉన్నాడు. కానీ మొహంలో బ్రహ్మ తేజస్సు కనబడుతోంది, వేదజ్ఞానం తాలూకు తేజస్సు. భటులెవరూ కూడా అడ్డుపెట్టలేదు. ఆ చేతిలో ఒక మోదుగ కర్ర లేకపోతే ఇందాక చెప్పినటువంటి చిల్లుకర్ర లాంటిది భుజం మీద పెట్టుకు వచ్చేసాడు. వెళ్ళాలని చెప్పింది వచ్చేసాడు అంతే. ఆయన రెండో మాట లేకుండా అందరూ ఎవరికి వారు భట్లు వదిలేశారు. రాముల వారి దగ్గరికి వచ్చి నుంచున్నాడు. ఓ రాజకుమారా, నేను అత్యంత హీనస్థితిలో ఉన్నాను, కటిక పేదను, అధిక సంతానం కలవాడిని. నిత్యం కూడా వనాల్లో తిరిగి ఏమన్నా దొరికినట్లయితే వాటిని తెచ్చి నా భార్యకి ఇచ్చి వండించుకుని నేను నా పిల్లలు కూడా తింటున్నామయ్యా. దయతో నన్ను ఆదుకోవయ్యా రామభద్ర అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వారట ఆయన్ని చూసి. ఇక్కడ రామచంద్రమూర్తి నవ్వారంటే అతని యొక్క లేనితనాన్ని చూసి నవ్వారు అని మనం అనుకోవచ్చు. తర్వాత రామచంద్రమూర్తి సమాధానం చెప్తారు ఎందుకు నవ్వారు. ఓ విప్రోత్తమ, నీకు 1000 గోవులు ఇచ్చినా కూడా తక్కువేనయ్యా. ఇప్పుడు నీ చేతిలో కర్ర ఉంది కదా, ఈ కర్రను నువ్వు ఎంత దూరం విసిరి కొడతావో అంత దూరం వరకు కూడా క్రిక్కిరిసినటువంటి ఆవులతో ఉన్నటువంటి గోష్ఠాగారాన్ని నీకు ఇస్తాను, నీ ఇష్టం అన్నాడు ఆయన. దాంతో ఆయన ఏం చేశాట, ఈ పైన ఉన్నటువంటి పంచి తీశాడు, ఇలా ముడెట్టాడు. మరి మధ్యలో పంచి కనుక అడ్డు వచ్చేస్తే కర్ర ఎక్కడే పడిపోతే 4 ఆవులు వస్తాయి. అందుకని ఒక్కసారి అందరినీ దూరంగా వెళ్ళమన్నట్ట. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతోంది? రామచంద్రమూర్తి యొక్క దానం సరయూ నదీ తీరంలో జరుగుతోంది. ఓసారి చూశాడు చుట్టూతా అందరికేసి కూడా
ఈ కర్ర ఎటుపక్కన బరువుగా ఉందో చూశాడు. మీకు అర్థమవుతోందో అండి ఆయన చెప్పింది? కర్ర బరువు గనక మనకు ముందుంటే కర్ర యొక్క వేగం చాలా ఉంటుంది. కర్ర యొక్క తేలికదనం అటుండి బరువు మన దగ్గరే ఉంటే తక్కువ దూరంలో పడుతుంది. ఇది కూడా ఆలోచించి ఒకసారి కర్రని ఇలా పట్టుకుని ఎటుపక్కన బాగా లావుగా ఉంది, ఎటుపక్క సన్నగా ఉందని చూసుకున్నట్ట. అంతే చెయ్యిలా గిరగిరగిరగిరగిరా తిప్పి ఒక్క విసిరాడు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందట? సరయూ నదీ తీరానికి ఆవల రామచంద్రమూర్తి వారి యొక్క గోష్ఠాగారాలు ఉన్నాయి. గోష్ఠాగారము అంటే 10,000 ఆవులు, దానికి తగ్గట్టుగా 1000 ఆవులకు ఒక ఆబోతు చొప్పున, 10,000 ఆవులకు 10 ఆబోతులు చొప్పున 10,000 ఆవులు కలిసినటువంటి దాన్ని ఒక గోష్ఠాగారం అంటారు. అలాంటి గోష్ఠాగారాలకి ఆవల చిట్ట చివర ఒక ఆబోతు నుంచుంది. ఆ ఆబోతును దాటి పక్కన పడింది ఆ కర్ర. రామచంద్రమూర్తి ఒక్కసారి పకాలను నవ్వారు. అంటే వీడి తాపత్రయానికి ఆయనకి నవ్వొచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణ్ణి దగ్గర తీసుకున్నారట. ఓ విప్రోత్తమా, పరిహాసంగా నేను ఇందాక నవ్వినటువంటి నవ్వుని నీవు అన్యథా భావించకయ్యా అన్నారట. నేను ఇప్పుడే చెప్పాను ఇంతకుముందే, రామచంద్రమూర్తి అతని యొక్క లేనితనాన్ని చూసి గేలి చేసినట్లుగా నవ్వారేమో అని మీరు అనుకుంటారేమో అని ముందే చెప్పేశాను. అలాంటి భావన రాకుండా ఉండాలని. నీవు అన్యథా భావించకయ్యా, తిరుగులేనటువంటి నీ యొక్క దండాన్ని విసిరేటువంటి శక్తి నేను ఇదివరకు గమనించాను ఒకసారి. దాన్ని ఒక్కసారి మరల చూడాలనిపించిందయ్యా, అందుకని ఇలా అడిగాను అన్నట్టు. అంటే మనం ఇప్పుడు చెప్తాను చూడండి, జావలిన్ త్రో అంటాం. ఈ జావలిన్ త్రో అంటే ఇదే. ఆ కర్రని సూదిగా ఉన్నటువంటి ఇనప ముక్క ఉన్నటువంటి కర్రని ఎన్ని మీటర్ల దూరం విసరగలిగితే అంత దూరంలో పడితే వీడు అంత గొప్ప. దీనికి మళ్ళీ బంగారు పతకాలు కూడా ఇస్తారు. రామచంద్రమూర్తి ఏం చేశారు? అలాంటి బంగారు పతకాలకు కొన్ని కోట్ల రెట్లైనటువంటి కొన్ని లక్షల ఆవులను ఇచ్చారు. దండాన్ని నువ్వు విసరడం కోసమే నేను నిన్ను ఇలా పరిహాసపూర్వకంగా నవ్వి ప్రేరేపించానయ్యా. నేను నిజంగా చెప్తున్నాను, సంకోచమొద్దు. నా వద్ద ఉన్నటువంటి ధనం, కనక వస్తువాహనాలు, గోష్ఠాగారాలు ఇవన్నీ కూడా మీలాంటి వారి కోసమే నేను ఇప్పుడు దానం చేస్తున్నాను. నీలాంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా గనక దానం చేస్తే నేను తరిస్తానయ్యా అని చెప్పి అతని 2 చేతులు పట్టుకుని రామచంద్రమూర్తి తన యొక్క ఆనందాన్ని వెలుగుచ్చారు. అసంఖ్యాకమైనటువంటి లెక్క పెట్టడానికి వీలు లేనట్లుగా ఉన్నాయట ఆ గోవులు. ఆ గోవులన్నింటినీ కూడా తీసుకుని తన యొక్క స్వస్థలానికి బయలుదేరి వెళ్తూ రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని కూడా వేదోక్తమైనటువంటి ఆశీర్వచనాలతో ఆశీర్వదించి బయలుదేరి వెళ్ళారట. ఆ తర్వాత రామచంద్రమూర్తి వారు చేసినటువంటి విపరీతమైనటువంటి ఈ దాన ధర్మాలతో సంతృప్తి చెందినటువంటి విప్రోత్తములందరూ కూడా ముక్తకంఠంతో రామచంద్రమూర్తి వారిని ఆశీర్వదించారట. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మరి తర్వాత రామచంద్రమూర్తి ఏం చేశారు? మరల దశరథ చక్రవర్తి దగ్గరికి సీతాలక్ష్మణ సమేతంగా వెళ్ళారా, లేక దశరథ వారు ఆయన్ని చూడ్డానికి అంగీకరించారా, అంగీకరించలేదా, లేక అట్నుంచి అటే ఆ మహానుభావుడు సరయూ నదిని దాటి ఆ దుర్గమారణ్య ప్రాంతాలు ఎక్కడున్నాయో ఆ గంగానదీ తీరం కేసి బయలుదేరి వెళ్ళారా అన్నది రేపటి రోజున తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.